ఆడు ఏం తెచ్చాడు, చనిపోయాడు. ఆడు కొడుకు వదిలేశాడు. ఆడు కొడుకు ఏం చేస్తాడు, ఆడికి వచ్చి పెంచలేడు కదా, రోడ్డు మీద వదిలేశారు. అవి రోడ్డు మీద మాంసం తిని అలవాటు పడి ఏమైనా మనుషులను బిక్కు తింటాడు. అడుక్కు తినేవాళ్ళమ్మా బాలనగర్ లో ఇద్దరిని బిక్కుందని. వాళ్ళని హాస్పిటల్కి వేరే వాడు తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పిన మాట ఏందో తెలుసా అన్న, ఇట్లా కుక్కలు కొరికినాయి అనే దగ్గరికి చాలా మంది వస్తున్నారన్న, పెద్దవాళ్ళు వస్తే మా దగ్గరికి వచ్చి అడుగుతారన్న, వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు చిన్నవాళ్ళు కదా, అందుకని ఎవరు రావట్లా, ఏ మీడియా వాడు రావట్లేదు అని చెప్పేసి బాధపడ్డారమ్మా. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కుక్కల గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఎంతో కరెక్ట్ అంటారు. అని డిప్యూటీ సీఎం వైఫ్ అయి ఉండి ఆ రకంగా వైఫ్ అట్టయిద్దాను, వైఫ్ కాదు ఆమె, విడాకులు అయిపోయింది. ఆమె పోలిక అనేది పెట్టకూడదు. ఆమెతో పవన్ కళ్యాణ్ గారిని అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి ఆయనతో అసలు మాట్లాడటం అనేది రాంగ్ అన్న, ఓకేనా? అది ఇప్పుడు ఆ మాట్లాడిన విధానం ఏంటంటే ఒక్కటే రాంగ్. ఆమె కుక్కల గురించి, ఆమె కుక్కలకి ఏదో అయినట్టుంది, ఆమె వచ్చేసి బయటకు మాట్లాడతాం జడ్జి గారిని అనటం కూడా చాలా రాంగ్. కంపల్సరిగా గవర్నమెంట్ పోలీసులు స్పందించాలి, ఆమె మీద చర్యలు అనేవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే కుక్కలకి మొబైల్కి లింకులు పెట్టింది, చాలా రాంగ్. మేము పెట్టలేమా, ఆడాలకి మేము పెడితే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆమె అనేది మాట్లాడిన మాట రాంగ్. కంపల్సరిగా పోలీసులు అనేవాళ్ళు ఆమె మీద, ఆ మాట్లాడిన మాటల మీద చర్యలు అనేవి తీసుకోవాలి. అంత ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో అన్న, మీడియా ఆయన కూడా ఏదో క్వశ్చన్ అడిగితే కూడా ఆయన మీద కూడా రియాక్షన్ అయింది. మరి ఆమె ఏం మాట్లాడాలని వచ్చిందో అర్థం కావట్లేదు. రేపు ఎల్లుండి ఏమైనా ఎక్స్ లో కానీ ట్విట్టర్ లో కానీ సరైన సమాధానం వచ్చిందని మేము అనుకుంటున్నాం. లా కాలేజ్ చదువుతున్న విద్యార్థులు ఫైర్ అవ్వడం జరిగింది, చదువుతున్న విద్యార్థులు ఫైర్ అవ్వడం ఎంతో కరెక్ట్ అంటారు. లా కాలేజీ విద్యార్థుల మీద దేని గురించి ఫైర్ అయిందో అర్థం కాలేదన్న, మరి నేను చూడలేదు.